వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని, ఇంతకన్నా ఎక్కువ తృప్తిని, ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని, ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు. అది లేదు. బతికున్న నాళ్ళు వాడి మాట 10 మంది ఏడవడానికి పనికొచ్చింది, 10 మంది శాంతి పాడు చెయ్యడానికి పనికొచ్చింది. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? ఇస్తాడా? ఇవ్వడు. అది ఉత్తీర్ణత, పతనము అని 2 మాటలు. ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా? స్వరపేటికి ఒకటే ఇవ్వడు, దానితో పాటు శాస్త్రాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని. అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దేనికి లేవు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. ఇన్ని నియమాలు చెప్పింది మాటకి. అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది. వాక్కు అగ్నిహోత్రం. అటువంటి